దేశపతి మహారాజు కమ్మ కాదు కోట్ల ధనం కొడుకుల సంతాన బలం లేదు అధిక దైవం ఆడిన సంతాన బలం లేకపోయా ఏ తల్లైనా ఏం కోరుకుంటది ఏ తండ్రైనా ఏం కోరుకుంటాడు పిలవంగా మది పులకరించి అమ్మాయిల పదవులు ఉన్నది అన్నమైన కమ్మదనమమ్మ అబ్బాబా మరి వినిపించుకొని ఆడతనమే అది పాడతనం అన్నదమ్మా రేపటికల్లా మన పాలన వేయున్నాడు కొరింపెట్ట కొడుకులు ఉండాలి పరిగణించి పాడేది ఎవరి పిల్లలు ఉండాలి అయ్యో ఇప్పటికప్పటికన్నా కొడుకులేమో కొయ్య రాజ్యం బిడ్డలేమో సమారాజ్యం అన్నారమ్మా రాజు దేశపతి రాజు వాడుల సూర్యకాంతి దగ్గర కొరింపెట్ట కొడుకులు ఏది పరిగణించి పాడే ఆడపిల్ల లేకపోయా పాలు దేశం పాలు ఏంటి బంగారు ఎవరి పాలు రేపటికల్లా మన బాణమోది ఎవరు లేకుండా బాణమోది ఏమంటారు దానికి ఎవరు ఉన్నారా దాంట్లో దీపం ఎంత దిక్కులేదంటారమ్మా ఇప్పటికప్పటికన్నా పక్కన జీవుల పావుల పొత్త లేకుండా పాలలో దీవన ఉండాలా రాజు దేశపతి రాజు వెనుక రాజ్యం దేశంలో ఏంటి ఎప్పుడు మాత్రం ఉన్నది ఆవుల మంద గోవుల మంద ఆడంగా బాడంగా అద్దాలమాలు అంతరాజ్యం అంత దేశం అమ్మని పిలువ ఆడపిల్ల లేదు బాబాని పిలువ మొగగాడు లేకపోయానా పల్లె పెట్టుకొని 9 రాజ్యాలు ఏడవచ్చారా రాజు 3 మంది అందరి నొల్ల బండ లాంటివాడు రాజు మాట మాట్లాడితే ఉల్లెపాడు వంగినట్టుగా ఉన్నప్పుడు కూడా 3 మంది అందరూ నొల్లలు బండ లాంటి వాడు రారాజు దేశపతి మహారాజు రాజు మాట మాట్లాడి వీళ్ళు పాలు వంగినట్టుగా నాకు ఆరాధ కచ్చిరి మీద ఉన్నప్పుడు కన్నతల్లి కలియలు లోపల వెనక అడవిల బాల సూర్యకాంత దేవి ఆ సూర్యకాంత్ అనుకున్నది రేపటికల్లా వెనుక నా పానం వేగినాడు కోరిమెడ్డ కొడుకు ఉండాలి బలగెత్తి పాడే అడవిలలో ఉండాలనుకున్నదే అయ్యో 27 దాసులు 7 దాసులు 12 మంది దాసుల్లో పెట్టుకున్నది దాసుల దగ్గర పెట్టుకొని వెనకనే కచ్చిరికాడికి వెళ్ళిపోతున్నా మనసులో మాట నా భర్తతో చెప్పాలనుకున్నది బాలరా సూర్యకాంతి పర్దలకు రారా అదే కూర్చుంటా కూర్చున్న పెద్దలారా గుణవంతులారా 17 మెడల కళ్ళ తల్లి సూర్యకాంత దేవి అనుకునే భగవంతం వెండికి ఇచ్చిన వాళ్ళ బంగారం బలమైన వాళ్ళ కోట్ల సంపద ఉన్న కొడుకుల సంతానం అతక బంగారం అడవిలో లేరు రేపటికల్లా మేము వచ్చినాడు కావాలి మోసేడి కొడుకులేడు కన్ను తీసేది బిడ్డ లేక కొడుకుల గణాలు నా కోరిక తీరాల బిడ్డల గణాలు బ్రహ్మ తీరాలనుకున్నది పాలు బంగారం ఎవరి పాలు నా గర్భాన కోరిన కొడుకు లేరు బహుశా బిడ్డ లేరు కొడుకుల కన్నా తల్లిని కావాలి బిడ్డల కన్నా తల్లిని కావాలనుకున్నదమ్మా
తాపలు ఎత్తలేరు పరదలు ఎత్తలేరు తాప ఇంపదనే పైసలు బల్యాలు ఏ నాడు పక్క చేయి అంటే బాబా ఇప్పటికప్పటికన్నా 10 మంది మొగలు పంచాయతీ చేసినప్పుడు చేసుకున్న భార్య పంచాయతీ కడగత మొగలు పరపతి ఉండదు మొగని విలువ ఉండదమ్మా బాబా మగవాళ్ళ విలువ కాపాడేది ఆడవాళ్ళే మగవాళ్ళ విలువ తీపించేది ఆడవాళ్ళే అన్నారమ్మా నా భార్య అంటే నా భర్తనే వచ్చింది అవునయ్యా నీకేమో వచ్చినదా అయ్యో నాకు ఈ ఖర్చు లోపల నా భర్త నేర్చిన కదయ్యా అడికని మొగడులా ఓ నా మోనికేంది అయ్యా తుపాకి రాముడు అమ్మా చక్కరి దొంగ బాహుబలి 3 అంత పోటుగాడు ఓ నా గుంపుల వీరుడు ఏడేని మొగడు ఈ మహాసభలనే ఉన్నాడయ్యా నేను చూడాలి కదా చూపి అన్నా ఇగో ఈయన నా అమ్మగడే ఏడు దొరకవచ్చు ఓ మాది ఆయన సూపులు ఎత్తుకుంటాను ఏడు దొరకవచ్చు ఓ మాది లవ్ మ్యారేజ్ అయ్యా ఈ కొయ్యాన్ని లవ్ చేసావా ఏ రాజా ఓ నేను హైదరాబాద్ నాకు లవ్ చేసిన నేను అమ్మర కొడుకు చెల్లి కడితే అదే లవ్వాలిగా కొద్దిగా పన్నాక గడిమంది పడతాయి అయితే పేరేం పేరే ఆయన పేరేమో పవన్ కళ్యాణ్ నా పేరేమో ప్రవణి నన్ను అస్సలు నమ్మడయ్యా ఓ నేను దొడ్డిపోతేనే గడ్డ ఎక్కుతాడు నవ్వుతాడు సిలిక నవ్వు పిల్లవాడి పేరు తప్పిస్తాడు మామా సూర్యకాంత అయ్యో లోయలు ఉండేదానికి కచ్చిరికాడు వచ్చినామంటే బామా నీ గవ్వలాన్ని కళ్ళల్లా రవ్వ సిరుగు గడుపుతానమ్మా ఇప్పటికప్పటికి వగ్గలాల భర్త కట్టవంతులు భార్య కట్టవంతులు భర్తన్నారు సతిమతిలో ఏమో సక్కతనం ఇద్దరు లోపల ఏమని చెప్పలేరు భార్య భర్తలు శుద్ధిగల సంసారం
తన గంటను గడియండి ఎల్లది రాదు గతికి లేదు సంవత్సరం సోడో తోడో బాలేసి ఎల్ల తీసుకోవచ్చునన్నారు సూర్యకాంత దేవి సామగా సిలికలాంటి అదే చేసుకున్న భక్తులంగో దొంగో తాగోతాడు తిరుగుతాడు అయితే ఆడపిల్లలు 5 రోజులకు ఒకసారి అమ్మగారి గడ్డెక్కుతారాట నువ్వు నవ్వలేని బిడ్డవాణి అవ్వరు మరి అయ్యలేని బిడ్డవాణి అయ్యను మరి పిచ్చినా అయ్యా ఓ బాబా సూర్యకాంత పెళ్లి చేసిండు ఈ 20 ఏళ్ళు కొట్టలేదు ఎంగి నోట మాటలు ఇట్ట పోతినమ్మా అయ్యో అయ్యో బాబు బాబా సూర్యకాంత ఎందుకు చిన్నవైనవమ్మా అందుకే అందరూ అదే ఆడవాళ్ళ ఎదురులో చదవడితే ఏ కొడుకు చెప్పని మాట కొడలు చెప్పని మాట బిడ్డలు చెప్పని మాట అల్లుడు చెప్పని మాట భార్యతోటి భర్త చెప్పుకుంటాడు భర్తతోటి భార్య చెప్పుకుంటాడయ్యా భర్తలు ఒకటైతే బ్రహ్మలోకులు మెచ్చి ఇద్దరాల మొగలు ఒకటైతే ఇంద్రలోకులు మెచ్చి సతిమ పురుషులు ఒకటైతే స్వర్గలోకం మెచ్చునన్నారయ్యా కనుగొడ్డు లాంటిది భార్య కంటి రేపు అలాంటి వాడి భర్తలను నాదా కనుగొడ్డు కాపదత్తే కంటి రేపు ఆదుకుంటది భార్య కష్టం వస్తే భర్తన్నారయ్యా నాదన ప్రాణ నాదా కోరికలు ఇరవై బిడ్డలు కావాలి బ్రహ్మ తీరాలనుకుంటది ఏ తల్లి అనుకున్నా కానీ నా గర్భాన తొలసూరు కొడుకులు కావాలి మలసూరు బిడ్డలు కావాలనుకుంటది తొలసూరు కొడుకులు ఎందుకంటే అవ్వయ్య రాజుల ప్రాణం పోయినాడు కాటడానికి అగ్గి పెట్టే కొడుకులు అన్నారు మలసూరు బిడ్డలు అంటే అవ్వయ్య రాజుల పేడ కొమ్ములు బట్టి 7 సేటి బిడ్డలమ్మా తల్లి గర్భాన లంగోదొంగ ఒక కొడుకు కలిగి ఉన్నాడు తల్లి అనుకుంటది నా గర్భాన నాకు ఒక కొడుకు నా కొడుకు లంగైనా పర్వాలేదు దొంగైనా పర్వాలేదు తాగుబోదు తిరుగుబోతు కానీ కొడుకు అట్టట్లా తిరిగే చాకటాలకి ఇంటికి వచ్చి మంచాల పడ్డ అవ్వనే కానీ అయ్యనే కానీ ఓ అవ్వ నీకేమనిపిస్తుంది ఓ బాబు నీకేమనిపిస్తుందని కొడుకులు అడిగితే కన్నులకు తినకుండా తిన్నంత తీరన్నారమ్ము
నా గర్భాన కొడుకులు లేకున్నా ఎడ్డిదో గుడ్డిదో నాకొక్క బిడ్డ. నా బిడ్డ పాలోళ్ళ కింద పగోళ్ళ కింద నా దాని బతకద్దు. నా బిడ్డ పేరుకు రావాలి, నా బిడ్డ కీర్తికి రావాలి, నా బిడ్డ మందిలో గొప్పగా బతకాలని ఇద్దరు భార్య భర్తలు 4 రెక్కలు ఒకటి వేసి కడుపు చిన్నగా వేసి కళ్ళు పెద్దగా వేసుకొని ఇప్పుడు ఉపాసం ఉండి తిన్నా తినకుండా ఉన్నా లేకున్నా నెత్తిన తట్ట పెట్టుకొని ఆ బిడ్డలు పెంచి పెద్ద వేసి ఒక చేతులు పెట్టి 7 సెట్ల సాటుకి ఇస్తనే అవ్వా. బిడ్డల అత్తగారి ఇళ్ళున్న కాడా ఇక్కడ చేతగాక అవ్వయ్య రాజులు మంచాల పడ్డ మాటగా బిడ్డల గిరగయ్యనాడు బిడ్డల కనిపిస్తుంది అక్కలాలా. అయ్యో మా అవ్వ మంచాల పడ్డదాట, మా బాబు మంచాల పడ్డాడట. మా అవ్వ దత్త నాకెట్లా కనబడుతుంది, మా బాబు దత్త నాకెట్లా కనబడతాడని ఏ బిడ్డలైనా కానీ అత్తగారింటికి కాంచని అమ్మగారింటికి వచ్చి మంచాల పడ్డ అవ్వనే కానీ అయ్యనే కానీ గా మంచం కాడికి వచ్చి కన్న తల్లిదండ్రి రాజులు మంచాల పడ్డ కాడ ఎర్ర బొర్రినట్టు బొర్రుతుంటే ఆ మంచాల పడ్డ అవ్వయ్యని చూసి ఇంకా బిడ్డలు అంటారు, ఓ అవ్వ నీ బిడ్డ నచ్చిందే అవ్వా, ఓ బాపు నీ బిడ్డ నచ్చిందే బాబు. బాబు నువ్వు కొడుకుల గల్లోని కాదు బాబు, నువ్వు కోడళ్ళ గల్లోని కాదు నానా, నీకు కొడుకునైనా నేనే బిడ్డనైనా నేనేనని ఆ తల్లిదండ్రుల మంచాల పడ్డ అవ్వయ్య రాజులు లేవనెత్తి మంచం మీద కూర్చుండబెట్టి పటి నీళ్ళు కాగబెట్టి తల్లిదండ్రులకు తానం పోసి కొడుకు అన్నం వండి ఒక్కొక్క బుక్క తిని పెడతారు నాడు. అడి పిల్లలు నాదో పిల్లలు నాదా అపరాధలు నాదు అపరాధలు నాదా అవలాలగా బిడ్డలు చూడు ఉన్న 4 రోజులు అవ్వయ్య రాజులను అవలం కరుచుకొని బిడ్డలు పోతానన్నాడు. ఓ బిడ్డలు పోతావాలే అవ్వా, నువ్వు పోతా మమ్మల్ని ఎవరి దగ్గర తీస్తారా బిడ్డ, బిడ్డ మేము కొడుకుల గల్లొల్లం కాదు బిడ్డ, మేము కోడళ్ళ గల్లొల్లం కాదు బిడ్డ, బిడ్డ నువ్వు ఉన్నన్ని రోజులు మా కడుపు నిండి అన్నం తిన్నది బిడ్డ, మళ్ళెన్నడు అత్తమని అవ్వయ్య రాజులు కంటికి పుట్టాడు కన్నీళ్ళు తీసిన్నాడు. అవ్వ 4 రోజులకు అత్తనే అవ్వా, నా ఇంటికాడ నా సంసారం ఎట్లున్నదో, నా పిల్లలు ఏం తింటాలో, నా భర్త ఎట్లున్నాడోనని బిడ్డ అవ్వయ్యకు తీర ధైర్యం చెప్పి ఆ బిడ్డను అత్తగారింటికి వేయలేక అక్కలాలా ఆ బిడ్డ పని పాట మీద ఉన్నాడు. ఇక్కడ శాతగాక అవ్వయ్య రాజులు చచ్చిపోయిన మాట ఎరగైతేనే అవ్వో వచ్చిన మాట వచ్చిన మాట పిల్లల్లా బిడ్డ బిడ్డ ఆ తండ్రి చచ్చిన మధ్యలో బిడ్డల కొరకైతే బిడ్డకు ధైర్యం ఆగుతుంది అవ్వలాలా. చేతుల పని చేయి జార వదిలిపెట్టి చేసుకున్న వరదను తీసుకొని ఇల్లుకు తలుపు తాళమనుకుంటే బిడ్డకి దిగిద ఉరికొచ్చేటాళ్లకు అయ్య శివం గిట్ల కనబడితే బిడ్డ మందిని బాపుకుంటా అయ్య శవం ఎంత పడుకుంటుందో కంత పడుగు శవం పడి ఒక మీది చెద్దరు తీసి పెట్టు బాబు నీ బిడ్డ నచ్చిన నానా నన్ను వాళ్ళ చేతిలో పెట్టినవే బాబు, అన్న చేతిలో పెట్టిన బాబు, ఏ తమ్ముడు చేతిలో పెట్టిన బాబు, నన్ను ఉన్నన్ని రోజులు నాకు తీరనిపించింది నానా, ఇక నువ్వు వెళ్ళాక నేను ఏ ముఖం పెట్టుకొని నీ ఇంటికి రావాలా అయ్యా. నేను ఆడి వెళ్ళను బాబు, పొంది
వీళ్ళు నన్ను దగ్గర తీస్తారే అయ్యా పండుగ వచ్చిన నాడు పండుగ నాడు పబ్బు నాడు నా బిడ్డ అత్తగారింటి కాడన్నది నాతో చూస్తుందని పండుగ పదుల తెలంగా నా దగ్గరికి వచ్చి బాబు నీ కుండల కల్లది నాకు పెట్టి నేను పోతానల్ల నాడు నాన్న నా బస్ స్టాండ్ దాకా వచ్చి ఓ బిడ్డను వెక్కంగా దిగంగా 10 రోజులకు తీర ధైర్యం చెప్పినవరు నానా ఇక వచ్చే పండుగల్లో అమ్మ చచ్చిపోతే కాటన బలం పోతుంది అయ్య చచ్చిపోతే కాడి వీళ్ళకి పురాగా బలం పోతుంది అమ్మా తెలంగాణ వాడు ఇలా కళ్ళ మీద పడి ఒక్కొక్క మాట వల్లించుకుంటా వాడి ఏడుతుంటే రాజు కడుపులో చేపెట్టి కలబెట్టి విధమైపోయింది అగో అందుకే అందరూ వగ్గలాలా ఏ తల్లికైనా ₹1,00,000 లేకున్నా అధిక బంగారం లేకున్నా ఎచ్చోడ గుడ్డోడ ఒక కొడుకు ఉండాలన్నారు ఎవరు లేకుండా బాణం పోతే ఎవరినో దీపం పెట్ట దిక్కు లేదంటారు అన్నట్టుగా ఆడవిల్ల ఏడుతుంటే రాజు కడుపులో చేపెట్టి కలబెట్టిన విధమైపోయారా రాజ్యం మీద దేశం మీద బామ అందరు కొడుకులు ఉన్నోళ్ళే ఉన్నారా అందరు బిడ్డలు ఉన్నోళ్ళే ఉన్నారా కని కొట్టు వాళ్ళు అయిన వాళ్ళు లేరా బామ కనక కొట్టు వాళ్ళు అయిన వాళ్ళు రాజ్యం మీద ఎంతమంది లేరమ్మా అయ్యయ్యో కని కొట్టు వాళ్ళు అంటే బామ కన్నోళ్ళ ముందర కన్న పిల్లలు ఓడగొట్టుకొని కాట్ల పడదాకా ఏడితే అబ్బాయిలు ఎంతమంది లేరు బామ కనక కొట్టు వాళ్ళు అంటే మరి లేక పుట్టు కొట్టు వాళ్ళు అయితే తిరిగడం రాజ్యం మీద దేశం మీద ఎంతమంది లేరమ్మా అయ్యో ఏ ఆడవాళ్ళకైనా పుణ్యం కొద్ది పురుషుడు అన్నారు ధర్మం కొద్ది పిల్లలు అన్నారమ్మా మనం ఏ జన్మలు చేసుకున్న పుణ్యమా బామా ఈ జన్మకు భార్య భర్తలమైన బామా ఏ ధర్మం చేయలేదు కావచ్చు అందుకని మన కడుపు వంట బాయనమ్మా నాదా మనకి ఇవ్వలేదు నువ్వు బాధపడుతున్నావే చేసుకునే చెక్క బొమ్మ ఎప్పుడే చేసుకొని కడుపులో పెట్టుకుంటావా బామా ఆడవాళ్ళు పుణ్యం కొద్ది పురుషులు వెనక ధర్మ కొద్ది పిల్లలు ఉన్నారు ఇవాళ వెనక నాగట్లో ఆడబొమ్మ తీసుకొచ్చుకొని కొనుకొచ్చుకొని ఒళ్ళు పెట్టుకొని కొడుకో బిడ్డను పిలుచుకుందావా అయ్యయ్య బామ దేవుడి దానికి మనం ఏమయ్యలేము రాజ్యం మీద ఉన్న వాళ్ళు దేశం మీద ఉన్న వాళ్ళు ఏడు తిన వాళ్ళు ఎదక ముదురు బంగారు తిన్న వాళ్ళు బయట వారేస్తారు మంచి అయితే ఊరంతా చుట్టాలే బామా ఇవాళ మనకి ఇవ్వలేనట్టుగా ఇలా ఈ కొండవారిళ్ళగా భద్రే పానం పోతే గా అన్నదమ్ముల బిడ్డలుంటే అయ్యో మా బాబుకి వెనక ఇవ్వలేరు కదా తింటే పేరుంటుందా తాగితే పేరుంటుందని 10 మందిలో వెనక రామరామని కీర్తన తీపిస్తే రోమరోమన విడవాలని మరి వాళ్ళ 2 అన్నలు మరి వాళ్ళ వదినళ్ళు మరి వాళ్ళ అన్నల పిల్లలు ఉంటే ఇలా 10 మంది రామరావుని పిత్తలేరా రామ రేపటికల్లా మన పానం పోతే కూడా ఊరానా ఊరు మళ్ళీ
రేపు రేపటికి మన పానం పోతే ఊరు మంది బయట ఎత్తరల్లో నాదా అవును బామా ఏ మనిషిగా అక్క పిల్ల ఆపతికి రా చెల్ల పిల్ల చేతికంటే పరాయి పిల్లల కాదు పెడితే పక్కల ఉన్న రెక్కల మేడారు పరాయి పిల్లలకు పళ్ళు కొనిస్తే పళ్ళు కొన్నంత చెప్పిన దగ్గరికి అతను పళ్ళు కొనిసినాక వాళ్ళ ఇంటికి వాళ్ళు అందరు ఎవరు ఉంటున్నా మీటే అంటే ఎక్కడికి పడేసినాక మన బతకైతే అయ్యా కళ్ళది కడపు కావాలి కాళ్ళ మీద ఉంటాయి మురికి కావాలన్నారే భార్య భర్తలు ఇంటి లోపల ఉండి దేవుడు మెచ్చి మన సంతానం ఓడి కట్టాడు మరి ఏమి చేద్దామమ్మా బంగారం అంతా బలలో పోసిరా సరళ దేవతల పూజలైతే భగవంతుడు మెచ్చి సంతాన బలం ఇత్తనం ఇంటికద్దాం లేకపోతే అడుగుల మన పాలన తీసుకుందాం అని కానాడు ఇద్దరు మొగలురా అయ్యో బల్ల గిల్లో ఆంకాల శత్రుడు ఓంకాల శత్రుడు అందుకే అందరు ఒక్కలా నడికన్నారు నమ్మతున్నారు కానీ దేవుడు నమ్మాలే దేవుని పూజలు అయ్యా భార్య భర్తలు వెనుక భగవంతుడు బేరం వేసుకోని భగవంతుడు పూజలు చేద్దామా అని భార్య భర్తలు బయలుదేరాను ఇద్దరు భార్య భర్తలు అదరే వెముల వాడరా జాతర మనిషికైనా దానం శరణ పదార్థం అన్నారమ్మా దానం శరణ పదార్థం అంటే మనం 5 10 దానం చేస్తూ భగవంతుడు ఒక రూపం వచ్చి మన పిల్లలకు సహకారం అవుతుందా అవి అందుకే అన్న రకాల ఒకళ్ళ మీద మనం వస్తే దేవుడు మన మీద ఓర్తాడా గుళ్ళు కట్టినా పేరు బళ్ళు కట్టినా పేరునే భార్య భర్తలు బళ్ళు కొట్టుకున్న వద్దనే గుళ్ళు కడతారు బల్లేని కాదు బళ్ళు కట్టుకుంటా ఒళ్ళు వసూలు పెడతారు పొట్టు భోజనాలు పెట్టబట్టారమ్మా రావంగో దానకంగా కట్టుకుని రాంగదా ఢిల్లీ దాకా రోమి ఢిల్లీ
కాసాక నోని కాసుల కర్రావు కాళ్ళు కడిగినా వాళ్ళు భారీ యోగపడతారు గట్ట కదయ్యా ముక్కలకున్న పక్కలు కొంచెం పట్రా బాంబర్ తీస్తాలే వారిని అయ్యను కాదురా అరే ఇంటి వెనక అయ్యుడికే 2 దాకా బాబా పర్లమే ఆపేలు ముక్కలతో రాస్తారు ఫుల్ బాడలు తెచ్చాడు పాపం గమ్మతి పోవడం నాకెందుకు లంజ పండు నాయన ఆపని కూడా ఖర్చు కొడుతుంది ఖరాబ్ అవుతుంది నోడ నీళ్ళు కప్పుకోవాలి పోగా కదమ్మా నా పేరు బీరన్న అరే ఉండయ్యా బండి ఆగదమ్మా లంజ కొడుకంట మరి ₹1,00,000 మాట మాట్లాడుతుంది ఏముకోయ్యా పెళ్ళోళ్ళు లంచ కొడుకు అంటే బాగుపడతాను పెళ్ళోళ్ళు లంచ కొడుకు అంటే పెద్ద మనిషి కొడుక అన్నట్టు అంటే మంచిదే సూపర్ ముచ్చట మనం ఇచ్చేవడా మా డోలు కొట్టాను ఇంటికాడ చాలా అట్నే ఉన్నది ఎట్లా మా వదిలే పొద్దుగా లేచి లంచ కొడుకు అంటే ఆ వాడే వాడినే మరండి అవురా అవునే అవును లంచ కొడుకు మానడే ఇంకా చెప్పుకుంటా నా పిల్ల అరే ఒప్పుకున్నాను ఓట్లేసులు మరి నేను కూడా అయితేనా సర్పంచ్ అన్న ఇప్పుడు వద్దు వద్దు నాకు డోల్ సార్లు కూడా రాలి రాకే వద్దు నాకు అయ్యా నువ్వు ఈ ఊళ్ళో సర్పంచ్ అయినా అనుకో ఏది బొమ్మర కాడ ఈ బొమ్మరే కాడ ఈ ఊళ్ళో మొగళ్ళందరూ నాకే పెడతారు అవ్వకు లేవట్టి పెడతారు సర్పంచ్ పిల్ల చేతులు లేవట్టి బాబా